సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్లో స్ప్లెండర్కి ఒక పెద్ద బేస్ అయితే ఉంది. సో స్ప్లెండర్ లవర్స్ అయితే మన దాంట్లో చాలా మందే ఉన్నారనమాట. ఈరోజు నేను మీ ముందరికి తీసుకొచ్చాను లేటెస్ట్ మోడల్ అయిన హీరో నుంచి లేటెస్ట్గా వచ్చిన హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్. సో ఈ బండి స్ప్లెండర్ సిరీస్లో అయితే లేటెస్ట్ మోడల్ అనమాట. సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా రివ్యూ అయితే ఇచ్చేద్దాం మనం. అండ్ టెస్ట్ రైడ్ కూడా చేసి చూపిస్తాను ఎట్టొస్తుంది ఏంది అనేది. దీంట్లో మనకి చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బండి స్పెషల్గా చెప్పాలంటే ఫ్యూల్ ఇంజెక్టర్తో అయితే వస్తుంది. సో దీన్ని వేసుకొని ఎటువంటి రోడ్స్కైనా వెళ్ళొచ్చు అనమాట మనం. సో దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇప్పుడైతే ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాము. సో స్ప్లెండర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది వచ్చేసి స్ప్లెండర్ వచ్చేసి ఇండియాలోనే నెంబర్ 1 మోటార్ సైకిల్. అండ్ ఇది వచ్చేసి మనకి మోస్ట్ ట్రస్టెడ్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఇన్ ఇండియా. సో 1994 నుంచి వీళ్ళు మోర్ దెన్ 4 కోట్ల స్ప్లెండర్లను అయితే అమ్మారు ఇప్పటి వరకు. సో స్ప్లెండర్ వచ్చేసి మనకి డీలక్స్ 100cc సెగ్మెంట్ లో లీడర్ అనమాట. దీనికి తిరుగులేదు అటువంటి బండి ఇదైతేను. సో ఫ్రంట్ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ అనమాట. ఇది మనకి చాలా స్టైలిష్గా అయితే ఉంది చూడడానికి. అండ్ మనకి హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్ ల్యాంప్తో అయితే వస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రంట్ సైడ్ నుంచి కొత్త స్ప్లెండర్ లుక్ అయితే. అండ్ మొత్తం ఈ బైక్ వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే వస్తుంది. మన దగ్గర ఉంది ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ బ్లాక్ అనమాట. ఇది కాకుండా ఇంకో 3 అయితే ఉన్నాయి. అవి వచ్చేసి స్పార్క్లింగ్ బెటా బ్లూ, టోర్నాడో గ్రే అండ్ పెరల్ వైట్ అనమాట. సో బండి చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ లుక్ లో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్ప్లెండర్ ప్లస్ అనే బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మెయిన్ ఇప్పుడు ఇందులో మనకి ఈ మోడల్లో హైలైట్ విషయం గురించి మాట్లాడుకుంటే మీటరు. సో ఈ మీటర్ గురించి చెప్పాలంటే చాలానే ఉందన్నమాట. లాస్ట్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ మీటర్లో చాలా అప్గ్రేడెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఆన్ చేద్దాము. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు పెట్రోల్ లైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి I3S ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ వార్నింగ్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ హై బీమ్ ఉంది. అండ్ ఇక్కడ ఇండికేటర్ ఉంది. అండ్ సేఫ్టీ ఫీచర్గా మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు, సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా. సో మనకి ఇక్కడ ఫ్యూయల్ మీటర్ ఉంది. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ అండ్ ట్రిప్ ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు ఓడోమీటరు, ట్రిప్ ఏ, ట్రిప్ బి. అండ్ ఇక్కడ మనకి రియల్ టైం ఫ్యూల్ ఇండికేటర్ కూడా అయితే ఉందన్నమాట. సో మనం బండి డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఫ్యూల్ ఎకనామీ కూడా అయితే ఇక్కడ చూపిస్తుంది ఎంత ఇస్తుంది అని అనేది. అండ్ మనకి ఇందులో సర్వీస్ రిమైండర్ కూడా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ మోడ్ బటన్స్ క్లిక్ చేసి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓడోకి, ట్రిప్ ఏకి, ట్రిప్ బికి. అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. అండ్ మనకి సేఫ్టీ విషయం గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో వచ్చేసి సైడ్ ఇండికేటర్ సెన్సార్ అయితే ఉంటుంది. సో మీరు ఇదైతే చూడొచ్చు, సెన్సార్ ఉందన్నమాట. సో ఇది మనకి సైడ్ స్టాండ్ వేసినప్పుడు బండి కనుక గేర్లో ఉంటే స్టార్ట్ అవ్వదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. సో గేర్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక వేసి ఉంటే బండి ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది. అండ్ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ కూడా ఉందన్నమాట. సో బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఎందుకంటే బండి ఎప్పుడైనా పడిపోయినా పొరపాటున సో ఇంజన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. బండి కనుక ఎక్కువ వాలిపోయి పడిపోయినట్టు అట్లయితే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. సో సేఫ్టీ పరంగా మనకి ఇందులో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ మనకి సేమ్ ఇంతకుముందు మోడల్స్లో ఎలా వచ్చిందో అలానే ఉంటుంది చూడడానికి అయితే. బట్ ఈసారి వచ్చేసి మనకి ఫ్యూల్ ఇంజెక్టర్తో అయితే వస్తుంది. సో ఫ్యూల్ ఇంజెక్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కార్బొరేటర్ ట్యూన్ చేసుకోవడాలు ఇట్లాంటి తలకాయ నొప్పులు అయితే ఏముండవు. ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా మొత్తం అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ కిక్ రాడ్తో అయితే వస్తుంది అనమాట మనకి ఈ బండి అయితే. సో ఇంజన్ వచ్చేసి మనకి 8000 RPMలో 5.9 kW పవర్ని అయితే కలిగి ఉంటుంది. సో ఈ బండి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఇందులో వచ్చేసి 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా సఫిషియెంట్ అనమాట. ఎందుకంటే దీని మైలేజ్ క్లెయిమ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 71 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మనకి దగ్గరగా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఈజీగా మనం 700 km వెళ్ళిపోవచ్చు. అంత బాగా మైలేజ్ ఇస్తుంది అనమాట. అంత బాగా రేంజ్ అయితే ఉంటుంది ఈ బండికి. ఈ బండిని వచ్చేసి మీ అందరికి తెలిసిందే, కొత్తగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాంగ్ రైడ్స్కి వాడవచ్చు, లోకల్లో తిరగవచ్చు, ఆల్ పర్పస్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి. సో మనకి ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇక్కడ హీరో అని అయితే వస్తుంది. హలో మై హీరో అని అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు, చాలా బాగుంది ఇది. సో ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనకి బైక్ కి చాలా అంటే చాలా క్లాసీ లుక్ తీసుకొచ్చింది. ఇందులో మనకి బ్రేక్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే వస్తున్నాయి. సో మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్స్ లో చాలా కంఫర్టబుల్ గా చాలా ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు అనమాట. సో బైక్ అయితే స్టార్ట్ చేసాము. సో కొంచెం దూరం టెస్ట్ రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుందో చెప్తాను అనమాట. సో ఈ బైక్ వచ్చేసి మనకి 5.9 kW పవర్ అయితే ఉంటుంది 8000 RPM దగ్గర.
ఒక 8 PS అనుకోవచ్చు. 8 PS పవర్తో అయితే వస్తుందన్నమాట ఈ బైక్. సో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గేర్ షిఫ్ట్స్. సో గేర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో గేర్ షిఫ్ట్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. సో మీరైతే చూడొచ్చు, నేను లాగుతున్నా కదా 45, 47. సో ఇంకా స్పీడ్ అయితే వెళ్తున్నా. సో చూస్తున్నారు కదా 60 స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి చాలా స్మూత్గా ఉందన్నమాట బండి అయితే. అండ్ మనకి రియల్ టైం మైలేజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ప్రెజెంట్ నేను తోలుడికి 50 చూపిస్తుంది అనమాట. సో మంచిగానే ఇస్తుంది. కాన్స్టెంట్గా పోతే ఇదిగోండి ఇప్పుడు చూడండి అప్డేట్ అయింది 64. సో ఇదే స్పీడ్లో కాన్స్టెంట్గా పోతే మనకి 64 అట్టిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు 72, 72, 78 చూపిస్తుంది. సో ఈ రేంజ్లో అయితే మనకు ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ కూడా చాలా మంచిగా అయితే ఉంది ఇందులో. యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ డిస్ప్లే చేసేది కూడా చాలా మంచిగా ఉంది. సో మనం రియల్ టైం మైలేజ్ని కూడా అయితే తెలుసుకోవచ్చు దీని ద్వారా. సో బండి ఈ మోడల్లో ఏంటంటే మనకి 60 అబోవ్ 70 వరకు వెళ్ళినా కూడా ఏంటంటే వైబ్రేషన్స్ రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. అండ్ మనకి మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది 71 km/L. ప్రెజెంట్ నేను చూడండి 4th గేర్లో 40 స్పీడ్ మీద పోతుంటే రియల్ టైం నాకు 85 చూపిస్తుంది అనమాట మైలేజ్. రావచ్చు, ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఈ బండి మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 71 km/L. ఐక్యాట్ సర్టిఫైడ్ అయితే ఉంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సో నేను తోలుతున్నా కదా ఇప్పుడు. సో మనకి బంప్స్ వీటిలన్నిట్లో అయితే ఇబ్బంది ఏం లేదనమాట, చాలా కంఫర్టబుల్గానే ఉంది. నేను బాగా అబ్జర్వ్ చేసా పాత మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్లో సస్పెన్షన్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. చాలా మంచిగా ఉంది. మనకి ఆల్ టైప్ ఆఫ్ రోడ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే బ్రేకింగ్ చూద్దాము. సో నేను 40 మీద పట్టుకున్నాను అనమాట, 50 మీద. సో బ్రేక్స్ అయితే చూడొచ్చు చాలా బాగున్నాయి అసలు బ్రేక్స్ అయితే. సో చాలా బాగా ఆగుతుంది అనమాట మనకి బండి అయితే. సో వెనకాల బ్రేక్ వేస్తున్నా, దీనికి కూడా చాలా బాగా ఆగుతుంది. చాలా స్మూత్గా ఉన్నాయి బ్రేక్స్ బేసిక్గా చెప్పాలి అంటే. సో పికప్ కూడా ఏంటంటే లాగుతుంటే చాలా బాగుంది. అండ్ రైడింగ్ కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్. ఇది పాత స్ప్లెండర్స్తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంది రైడింగ్ కంఫర్ట్ కూడా. సో మనకి ఫస్ట్ వైబ్రేషన్స్ లేవు, చాలా స్మూత్ ఫీల్ వస్తుంది అనమాట హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా. అండ్ హైలైట్ విషయం చెప్పాలంటే ఈ బండి వచ్చేసి మనకి 5 years వారంటీతో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట. 5 years వరకు ఈ బండిని కొంటే మనం ఎటువంటి దిగులు ఎటువంటి టెన్షన్లు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బండి వారంటీలో ఉంటుంది కాబట్టి. స్ప్లెండర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ చాలా అంటే చాలా లో మెయింటెనెన్స్ అనమాట. అండ్ హీరో బండ్లు ఎస్పెషల్లీ స్ప్లెండర్ సిరీస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రీసేల్ వాల్యూ అయితే చాలా అంటే చాలా హై ఉంటుంది. మీరు ఒకవేళ మీరు అమ్మాలన్నా కూడా మనకి వెహికల్స్ అయితే చాలా మంచి రేట్కి అయితే వెళ్తాయి. సో రీసేల్ వాల్యూ అయితే చాలా ఎక్కువ ఉంటుంది హీరో వెహికల్స్కి, ఎస్పెషల్లీ స్ప్లెండర్ మోడల్ వెహికల్స్కి అయితే. సో అది చూసారు కదా రివ్యూ అయితే. ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వెహికల్ వచ్చేసి ఆఫీస్ పర్పస్ కోసం, లేదంటే ట్రావెలింగ్ పర్పస్ కోసం, లేదా డైలీ కమ్యూటింగ్ కోసం, లోకల్స్కి, లాంగ్ రైడ్స్కి దేనికన్నా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది అన్ని రకాల రైడింగ్స్కి అయితే సెట్ అవుతుంది మనకి. చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్ అయితే. సో తప్పకుండా దీన్ని అయితే ఎవరైనా కొనాలనుకుంటే కన్సిడర్ చేయండి. సో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.